కూటమి నాయకులకు నా నమస్కారాలు. 2 రోజుల క్రితం పసర్లపాడులో ఒక అమానుషమైన ఘటన జరిగింది. గత 4 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఈ రోజున ఒక స్థానిక శాసనసభ్యుడి మీద దాడి జరిగినప్పుడు ఖండించాల్సింది పోయి, ఎవరైతే దాడికి తాగి గంజాయి మత్తులో సీసాలు విసిరి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్న వాడితో మాట్లాడి మీరు సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారో మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు 2 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళ వంశానికి ఒక చరిత్ర ఉంది. ఈ రోజుకి 20 సంవత్సరాలు 4 దఫాలు ఆయన శాసనసభ్యుడిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన వచ్చినప్పుడల్లా జనం వెల్లువలాగా వచ్చి ఆయనకి పూర్తి మద్దతు తెలిపి వాళ్ళ కుటుంబానికి పూర్తి మద్దతు తెలుపుతున్న ఈ మాచర్ల ప్రజానికానికి ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో 2 సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడుతూ ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి ఈ డిపార్ట్మెంట్ కాళ్ళు అరిగేలా తిరుగుతూ రోడ్ల గురించి, నీళ్ల గురించి, సమస్యల గురించి, ప్రతి సమస్య గురించి 20 సంవత్సరాలుగా మీరు చేయడం చేతగాక ఆగిపోయిన అన్ని సమస్యల గురించి ఒకదానంటే ఒకటి చేసుకుంటూ నాయకుల సమస్యలు అన్నిటినీ చేసుకుంటూ వస్తున్న మా నాయకుడి పైన, మా బ్రహ్మారెడ్డి గారి పైన ఈ దాడిని తీవ్రంగా ఖండించాల్సిన మీరు మీ సోషల్ మీడియా విష ప్రచారం చేయడం గత 6 నెలలుగా ప్రశాంతంగా ఉన్న మాచర్ల పట్టణంలో మీ నాయకులు సైతం, వైసీపీ నాయకులు సైతం ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న మాట నిజమా కాదా? అవినీతి గురించి మా బ్రహ్మారెడ్డి గారి పైన మీరు మాట్లాడడం ఆకాశం మీద ఉమ్మేయడం 2 ఒకటి అర్థం చేసుకోండి. మీ తమ్ముడు చేసిన అరాచకాలు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 మధ్య మీరు చేసిన దారుణాలు, దాష్టికాలు, ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక వైశ్యుడు ఒక పోస్ట్ పెడితే ఇంటికి పిలిపించి కొట్టించిన సందర్భాలు, సినిమా వ్యాపార సంస్థల్లో నాయకుల్ని పంపించి కొట్టించిన సందర్భాలు, ఇలాంటి కొన్ని వందల ఇది చేశారు. అయినా మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. సమస్యలపైన ఏదన్నా ఉంటే మాట్లాడండి. మీ సోషల్ మీడియా విష ప్రచారం చేసే సోషల్ మీడియాలో పిల్లులన్నీ పెద్ద పోటుగాళ్ళగా పిన్నెల్లి అవతారం ఎత్తి పిన్నెల్లి రాజ్యాంగం అని, పిన్నెల్లి దళం అని, పిన్నెల్లి సైన్యం అని, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సమస్యలపైన మాట్లాడండి. పర్సనల్ వ్యవహారాలని, మా పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలు ఏమైనా ఉంటే పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మాకు అది చేతనవద్దు. తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు, ముందు నుంచి ఇది ఉన్నదే. మీరు భయపెట్టిన రోజుల్లో భయపడ్డ సందర్భాలు ఉన్నాయి, తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి. దయచేసి మీ పార్టీ మీడియాని కానీ మీరు కొంచెం విఘ్నతతో వ్యవహరిస్తారని, అది ఎటు రాదు మీ దగ్గర. కాకపోతే ఎక్కడో ఒక చిన్న మా బ్రహ్మారెడ్డి గారు చేస్తున్న దీన్ని చూసైనా అరే ఇలానా చేయాల్సింది, నేను 20 సంవత్సరాల నుంచి ఇలా చేశానంటే, ఇంత దారుణాలు చేశానంటే నేర్చుకుంటారేమో అని చెప్పి ఎంతో కొంత ఎదురు చూస్తూ మేము ఆశతో ఉన్నాం. అర్థమైపోయింది. మా బ్రహ్మారెడ్డి గారు కూడా కోరేది ఒకటే, బడితే పూజ తప్ప ఈ విధమైన గాంధేయ మార్గాన్ని ఎన్నుకుంటే మాచర్ల వైసీపీ వర్గాలు మారవు. దీన్ని కఠినంగా ఆయన ఏ విధంగా చేయాలో అది చేసి వీళ్ళ దాష్టికాలని వీళ్ళు చేయాలనుకుంటున్న మాచర్లు ఏ విధంగా నలజడు సృష్టించాలనుకున్న దాన్ని పూర్తి స్థాయిలో ఆపేదానికి మీరు కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.